ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లోకి పోదామా వద్దా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పోతే ముందుకు పోతే నొయ్యి, వెనక్కి పోతే గొయ్యి అనే పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కాంగ్రెస్ దూరంగా ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. మరి ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తానికి వెనక్కే తగ్గిపోతున్నటువంటి ప్రభుత్వం, అట్లాగే పార్టీ కూడా వెనక్కే పోతూ ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ అనేటువంటి క్యాడర్ మొత్తం లేకుండా పోయేటట్టున్నది. ఇక రాహుల్ గాంధీకి జర్ర ఆలోచన చేసుకుంటే అర్థమైపోతుంది. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇసుక తక్కువ ధరకి ఇస్తారా, మరి ఫ్రీకి ఇస్తారా, మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు కడతారు, మరి కట్టిస్తారా కట్టియ్యారా, ఎప్పుడు అడిగినా ఇందిరమ్మ ఇల్లు అడిగినా ఏదో ఒక సాకు చెప్పుకుంటూ పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే ఇసుక మాఫియా పైన ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తుండు. మరి ఎలాంటి ఉక్కుపాదంతో ఇసుక మాఫియా మీద ముందుకు పోతుండో రేవంత్ రెడ్డి. ఇకపోతే 50% ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతావి బీసీలకే అని చెప్తుండు. ఏది స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే కల్పిస్తామని చెప్పినరో 50% ఎస్సీ ఎస్టీలకు పోను, మిగిలినవన్నీ బీసీలకే అని చెప్తుండు. మరి ఓసీల క్యాడర్ ఎక్కడ పోయింది, వాళ్ళకి లేవా మరి? ఇకపోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పైన ప్రత్యేక కమిషన్ సిఫారసు ప్రభుత్వానికి నివేదిక అందజేసినారంట. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైనటువంటి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపైన నివేదిక అందజేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కూడా సమాచారం. 50% రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలవి పోను, మిగతావి బీసీలకు రిజర్వ్ చేయాలని కూడా సిఫారసు చేసినట్లు తెలిసింది. మొత్తానికి ప్రత్యేక కమిషన్ సిఫారసు ప్రకారం పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి మొత్తానికి ముందుకు పోయే ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు. మొత్తానికి 50%లో ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతావన్నీ బీసీలకే అంకితం చేస్తామని చెప్తున్నటువంటి మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మిగతావి బీసీలకేనా? ఇక్కడ 50%లో ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతావి బీసీలకేనంట. ఇకపోతే ఇసుక మాఫియా పైన ఉక్కుపాదం, ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తామని చెప్తుండు. జిల్లాలో ఎస్పీలు కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించినాడంట. హైదరాబాద్లో హైడ్రా కమిషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గనులు ఖనిజాభివృద్ధి శాఖ పైన సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించాడు. ఇది ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు కట్టిస్తాడో తెలియదు, కానీ ఇసుక కోసము ఉచిత ఇసుక అందిస్తామని చెప్తుండు. అంటే ఇసుక ఉచితంగా అందిస్తామనేసరికల్లా ఇందిరమ్మ ఇల్లు వచ్చేస్తాయని సంతోషపడిపోతారా ఏంది రాష్ట్ర ప్రజలు? మరి ఇసుక అందిస్తామని చెప్పడం వెనుక రహస్యం ఏంది? అంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వను అని చెప్పకనే చెప్తున్నట్టు అర్థం. ఇసుక ఫ్రీగా అందిస్తాడంట. దాని విషయంలో జిల్లాలోని ఎస్పీలకు అట్లాగే కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినాడంట. అంటే ఇసుక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇసుక ఎవరైనా గుంటబోతున్నామని చెప్తే వాళ్ళని ఇడిచిపెట్టు, ఫ్రీ అని చెప్పు, ఫ్రీగానే వాళ్ళను బయటకు పంపియండి అన్నట్టు మొత్తానికి ఇక్కడ చెప్తుండు ముఖ్యమంత్రి. ఇకపోతే ఖనిజాభివృద్ధి శాఖ పైన సీఎం సమీక్ష నిర్వహించిండ్రంట. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలి, పేదలకు అందుబాటులో ఉండాలి, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలి, ఇసుక మాఫియా పైన ఉక్కుపాదం మోపాలి, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను కూడా నియమించాలి, జిల్లాల వారీగా కలెక్టర్లు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి అంటూ హైదరాబాద్లో మొత్తానికి పరిసరాల్లో ఇక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకు తక్కువ ధరకు ఇసుక అందిస్తాడట.
ఉచితమైనటువంటి ఇసుక అందిస్తామని చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ రెడ్డి మాటలు ఈ రకంగా ఉన్నాయి. ఇక చట్టసభలకు ఎలా వస్తున్నారు? రాజకీయాలు నేరమైపోయాయి. ఇక ఇది దేశాన్ని పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య. హత్యలు చేసిన వారు పార్టీలను నడపడమా? ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. శిక్ష పడిన ప్రజాప్రతినిధులపైన జీవితకాల నిషేధం ఇక విధించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు మొత్తానికి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినదట. దోషులుగా తేలినా కానీ వాళ్ళు చట్టసభల్లోకి ఎలా వస్తున్నారు? మరి ఎన్ని నేరాలు చేసినా రాజకీయంలోకి రావచ్చా? చట్టసభల్లో కూర్చోవచ్చా? మరి ఇదెక్కడి న్యాయం? దేశంలో రాజకీయాలు నేరమయమయ్యాయంటూ ఇక సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య అని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంటు శాసనసభల్లోకి ప్రవేశిస్తుండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండటం పైన ఇక ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నేర చరిత ఉన్నటువంటి నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా మొత్తానికి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని కూడా స్పష్టం చేసింది. మాజీ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసులు త్వరగా విచారించడంతో పాటు న్యాయస్థానంలో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కూడా న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఇక దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఇక మొత్తానికి ఫిల్పై జస్టిస్ దీపాంకర్ ఇక దత్తా జస్టిస్ మన్మోహన్తో కూడినటువంటి ధర్మాసనం సోమవారం విచారణ జరిపిందని చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ని నేరాలు చేసినా క్రిమినల్ కేసులున్నా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి, హత్యలు చేస్తారు, ఎన్నో కేసులు ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళు శాసనసభల్లో లోక్సభల్లో చట్టసభల్లో కూర్చోండి రాజకీయాన్ని నడిపించడం అనేది ఇది చట్టరీత్యా విరుద్ధం అని చెప్తున్నటువంటి అంశం. మరి దీనికి అడ్డుకట్ట వేస్తారా వెయ్యరా? మరి మంచి అధ్యక్షుల పదవులు కూడా హత్య చేసిన వాళ్ళకే ఇస్తూ ఉన్నారట. ఈ రకంగా ఉన్నది రాజ్యాంగం మొత్తం. పార్టీలు ఇట్లా మారిపోయినాయి మొత్తం. తగిన సమయం ఎంతో చెప్పకపోతే మేమే నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులు దెబ్బతినడానికి వీల్లేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం. ఇక మండలిలో చోటెవరికో మొత్తానికి పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ ఏర్పడుతుంది. 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఇక భాజపాని ఢీకొంటున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు, ఇక 3 బరిలో లేని బీఆర్ఎస్ ఇక ఆసక్తి రేపుతున్నటువంటి ఎన్నికలు. మొత్తానికి మండలిలో చోటెవరికో అని చెప్తారు. పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ ఉందట. కాంగ్రెస్కు బీజేపీకి మధ్య పోటీ ఉంది. 2 ఉపాధ్యాయ స్థానాల్లో వచ్చేసి నియోజకవర్గాల్లో భాజపాని ఢీకొంటున్న ఉపాధ్యాయ సంఘాలు భాజపాని ఢీకొంటున్నాయట. అసలు బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్తారు. కాంగ్రెస్ దూరంగా ఉందా, మరి బీఆర్ఎస్ దూరంగా ఉందా, బీజేపీ దూరంగా ఉందా? లోపట అన్నీ కూడా కుమ్మక్కై నడుస్తూనే ఉన్నాయా? ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు దూరంగా ఉన్నదని, కానీ ఎవరు దూరంగా లేరు. గెలవాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు మొత్తానికి. ఇక నిన్న కరీంనగర్లో ఎమ్మెల్సీ నామినేషన్కు హాజరైనటువంటి సందర్భంగా మాట్లాడుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, విప్లు ఆది శ్రీనివాస్, ఇక లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక వార్త రాస్తే విషం చిమ్ముతారా? పెద్దిరెడ్డి అక్రమాలను కూడా ఈనాడు బయటపెట్టినందుకే మార్గదర్శి పైన మిథున్ రెడ్డి ఆరోపణలు. మొత్తానికి వార్త రాస్తే విషం చిమ్ముతారా? తన మద్యం కుంభకోణం నుంచి దృష్టి ఇక మరల్చే యత్నం. తేదేపా ఎంపీలు శబరి, కలిశెట్టి, దగ్గుమల్ల ధ్వజం ఎత్తారంట. జేఈ మెయిన్ తుది కీ ఇవాళ విడుదల కాబోతున్నట్టున్నది.
ఇకపోతే బంగారం వచ్చేసి 10 గ్రాములు 88,500 రూపాయలు అయింది. ఇక లంపీ స్కిన్ వ్యాధికి టీకా, మొత్తానికి లంపీ స్కిన్ వ్యాధి అంట, ఈ టీకా వాడాలంట. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ, దేశంలోనే ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువులు మృతి చెందినాయంట. మొత్తానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి ఇక ఎల్ఎస్డి టీకా అందుబాటులోకి రాబోతోంది. పాడి పశువులకు ఈ టీకా ఇస్తారు. బయోలాంపీ వ్యాక్సిన్ అనేటువంటి ఈ టీకా మన దేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అంటూ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ వచ్చినట్లు కూడా మొత్తానికి బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని కూడా పేర్కొంది. ఇక దీన్ని ICAR-NRCE ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇక ఇన్స్టిట్యూట్ EIRI-లలో ఇక విస్తృతంగా పరీక్షించినట్లు కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఇది టీకా పశువులకు ఇస్తున్నటువంటి టీకా. ఇది మొత్తానికి లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించినటువంటి టీకానంట. ఇకపోతే మహా ట్రాఫిక్, మొత్తానికి మహాకుంభలో ట్రాఫిక్ నెలకొన్నదంట. మొత్తానికి జబల్పూర్ ప్రయోగరాజ్ మార్గంలో 350 కిలోమీటర్ల దూరం వరకు కూడా నిలిచినటువంటి వాహనాలు ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి వాహన రద్దీగా చరిత్ర పుటలకు మొత్తానికి చేరుకుందట. ఇక గూగుల్లో చూసి వెళ్ళాలన్నటువంటి మధ్యప్రదేశ్ సీఎం. మొత్తానికి మహాకుంభలో ట్రాఫిక్ 350 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 350 కిలోమీటర్లు అంటే దాదాపు హైదరాబాద్, మనం సిద్దిపేట నుండి హైదరాబాద్ పోతే 100 కిలోమీటర్లే. అట్లాంటిది ఇంకా డబుల్ అంత దూరం నుండి ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. మరి ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయిన తర్వాత ఆ మహాకుంభమేళకు ఎప్పుడు చేరుకుంటారు? ఆ పుణ్యస్నానాలు ఎప్పుడు చేస్తారు? ఇక నారాయణపేట జిల్లా కొస్గిలో రైతు నిరసన దీక్షలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బల్క సుమన్, ఇకపోతే మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. మొత్తానికి రేవంత్ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. ఆయన రాజీనామా చేస్తాడా? మరి అసలే చేయడు. కొడంగల్లో మాకు 50,000 మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తున్నటువంటి కేటీఆర్. కొడంగల్లో ఇప్పుడున్నటువంటి స్థానిక ఎన్నికల్లో 50% గిట్లా మేము ఓట్లు కొట్టకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్తుండే కేటీఆర్. రేవంత్ రెడ్డిని కొడంగల్లో రాజీనామా చేసి రమ్మంటే రేవంత్ రెడ్డిని రాజీనామా చేసి రమ్మంటే అసలుకే రావట్లేదు. వస్తాడు ఆయనే? రానే రాడు. మళ్ళీ ఆయన గెలుస్తాడో గెలవడో ఆయనకు కూడా డౌటే. రాజీనామా చేసిన తర్వాత గెలవకపోతే ఇంకా ఇజ్జత్ పోతుంది. ఇక మిర్చి బస్తాలతో నిండిపోయిన ఖమ్మం మార్కెట్ యార్డు. మొత్తానికి ఖమ్మం మార్కెట్ యార్డు మిర్చి బస్తాలతో టోటల్గా నిండిపోయింది. మరి నిండిపోయిందంటే మరి ధర లేదా? మరి ఎందుకు నిండిపోయింది? ఖమ్మం మార్కెట్కు 1,00,000 బస్తాల మిర్చి ఈ సీజన్లోనే అత్యధికంగా రాక, మొత్తానికి ఈ సీజన్లోనే అత్యధికంగా వచ్చినాయంట. ఇది రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దందా. ఇక్కడ చూడరి, రంగనాథ్ను బెదిరిస్తున్నటువంటి వీర రాఘవరెడ్డి మొత్తానికి రామరాజ్యం ఆర్మీ పేరుతోని వసూళ్ల దందా చేస్తూ ఉన్నారట. ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి చేస్తూ ఉన్నటువంటి అంశం. ఫండింగ్ చేయనందుకు వెలుగులోకి వస్తున్నటువంటి వీరరాఘవరెడ్డి అరాచకాలు. హిందూ ధర్మ రక్షణ కోసమంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు, రామరాజ్యం ఆర్మీ పేరుతో 25 మంది రిక్రూట్మెంటు, ఇప్పటికే వీరరాఘవరెడ్డి సహా 6 అరెస్టు, మరో 16 మంది కోసం పోలీసుల గాలింపులు కూడా జరుగుతూ ఉన్నాయంట. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు అయినటువంటి రంగరాజన్ పైన దాడి కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి వీర రాఘవరెడ్డి పాత నేరస్తుడు అని కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడు రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. రామరాజ్యం ఆర్మీకి మద్దతు ఇవ్వాలని కూడా
ఫండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగరాజన్పై దాడికి పాల్పడ్డట్టు కూడా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి 45 సంవత్సరాలు ఉంటాడు. ఇక శనివారం అరెస్టు చేయగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందినటువంటి 2 మహిళలు సహా ఇక 5గురిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినటువంటి అంశం. అట్లాగే 2 మహిళలతో పాటు 5గురిని సోమవారం అరెస్టు చేసి మొత్తానికి రిమాండ్కు పంపించినారట. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డి నేరస్తుడని గతంలో ఈయన నేరస్తుడంట. అతడు రామరాజ్యం పేరుతోని ఒక వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూలకు పాల్పడతా ఉన్నాడట. ఈయనే ఎవరు? వీర రాఘవరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడతా ఉన్నట. ఈయన పాత కాలంలో పాత నేరస్తుడేనంట. ఇక నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి అంశం. ఇక స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇగొస్తాయి అంటుర్రు. మరి ఇంకెప్పుడు వస్తాయా రావా కూడా తెలియదు. తీసుకపోయి జూన్లో పడేసిందంటే ఇక లొల్లేపోతుంది. స్థానిక ఎన్నికలకు వచ్చే వారంలో షెడ్యూల్ అంట. ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక. మండలం యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు మొత్తానికి 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనున్నటువంటి సర్కార్. జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నటువంటి కలెక్టర్లు మొత్తానికి రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారట. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల చేస్తారట. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి 15 రోజుల వ్యవధిలో పోలింగ్. 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ ఉండబోతుంది. మొత్తానికి 3 విడతలు అంటే 2 విడతల్లోనే పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ ఉండబోతుందట. మొత్తానికి ఈ వారంలో షెడ్యూల్ బయటకు రాబోతుందని చెప్తున్నటువంటి అంశం. ఇక ఏ ఎన్నిక ముందు జరగబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్నా దానిపైన ప్రభుత్వం నుంచి ఇక తమకు క్లారిటీ రాలేదని కూడా, కాకపోతే ఏ ఎన్నికకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నటువంటి అంశం. అసలు జెడ్పీటీసీ ముందైతాయా, సర్పంచ్ ముందైతాయా అనేది మాత్రం ఇక క్లారిటీ లేదట. ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి చెప్పబోతారు. మొత్తానికి ఇంద్రమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక. ఇక ఇండ్లే లేవురా నాయన అంటే ఇసుక ఫ్రీగా ఇస్తారట. స్టూడెంట్ల ఫోకస్ చదువుపైనే ఉండాలి. స్టూడెంట్ల యొక్క ఫోకస్ చదువుపైనే ఉండాలంటూ మోదీ చెప్తా ఉన్నాడు. ఇక 2 ఎకరాల వరకు రైతు భరోసా జమ. 2 ఎకరాల వరకు రైతు భరోసా జమ అయిందని చెప్తున్నారు. మరి 2 ఎకరాల వరకు రైతు భరోసా ఎవరెవరికి జమ అయింది, పడ్డాయా పడలేదా? మరి ఇక్కడనైతే 2 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం? మీకు పడితే పడ్డాయని చెప్పండి, పడకపోతే పడలేదని చెప్పండి. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక సోమవారం మొత్తానికి 1,91,195 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని చెప్తున్నటువంటి అంశం. పడ్డాయా మరి రూపాయలు? ఖాతాల్లో డబ్బులు పడితే పడ్డాయని చెప్పుర్రి, పడకపోతే పడలేదని చెప్పుర్రి. కానీ ఇది తప్పుడు లెక్క ఉన్నట్టుగా ఉన్నది. మొత్తానికి రైతుల ఖాతాల్లో డబ్బులు మరి పడ్డాయా పడలేదా? పడితే పడ్డాయని చెప్పుర్రి. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్ స్థానానికి 15. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి వచ్చేసి 80 మంది, టీచర్ స్థానానికి వచ్చేసి 15 మంది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్. ముగిసిన గడువు. ఇక చివరి రోజు పోటెత్తిన అభ్యర్థులు. ఈ నెల 27న పోలింగ్ వచ్చేటువంటి నెల 3వ తారీఖున కౌంటింగ్ ఉండబోతుంది. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు వేసిందంట. ఇక సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాది ఎక్కువైపోయింది. ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య. వాటి బెడద నివారిస్తేనే ఓట్లు వేస్తామంటున్న జనం. అగో ఈ కోతులను ఫస్ట్ తప్పిస్తేనే ఓట్లు వేస్తామని చెప్తున్నారట. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తలనొప్పిగా మారింది కోతుల బెరడ.
ఓట్లు అడిగితే కోతులను తప్పిస్తేనే ఓట్లు వేస్తామని అంటున్నారట. ఇక స్టీల్ అల్యూమినియం పైన 25% టారిఫ్. ఇక అన్ని దేశాలపైన వేస్తామనే ట్రంప్ ప్రకటన. కెనడా, మెక్సికో, చైనా, సౌత్ కొరియా, బ్రెజిల్పై ఎక్కువ ప్రభావం. మన దేశ కంపెనీలపైన ఎఫెక్ట్ పడనుంది. యుఎస్పై ఎక్కువ సుంకాలు విధిస్తున్నటువంటి దేశాలపై అంతే స్థాయిలో పన్నులు వేస్తామని కూడా ట్రంప్ హెచ్చరిక. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేసినటువంటి అంశం. ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందంట. 300 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది అక్కడ. ఇక బీర్ల ధరలు పెంచినారట మళ్ళా మొత్తం. ఇక లైట్ బీర్ వచ్చేసి 150 నుంచి 180కి చేరింది. బీర్ల ధర పెరిగిపోయింది. ఎండాకాలం బీర్లకు అడ్డగోలుగా గిరాకు ఉంటుంది. ఇక బీర్ల ధర 180 రూపాయలకు పెరిగింది. 150 ఉండే కదా లైట్ బీరు, ఇప్పుడు 180కి చేరింది. ఇక కోతుల బెరడ తగ్గిస్తేనే ఓటేస్తామని చెప్తా ఉన్నారట. ఇకపోతే వేటుకు వేలాయే. స్పీకర్ తత్సారంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరి మీద అయితే అనర్హత వేటు ఉందో ఆ ఎమ్మెల్యేలకు వేలైందట. మొత్తానికి స్పీకర్కు వార్నింగ్ గట్టిగానే పోయినట్టుంది కోర్టు నుండి. సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టిగానే ఇచ్చిందంట. ఏదన్నా ఒకటి క్లియర్ చేయాలి. ఇక రీజనబుల్ టైం అంటే ఏంటంటూ మరోసారి ఫైర్ అయిపోయింది. ఇప్పటికే 10 నెలలు గడిచాయన్న ధర్మాసనం. ఏ సమయం సరిపోదా అని మండిపాటు. ఇక మొత్తానికి టైంపై కమిట్ కాలేమన్న స్పీకర్ తరపు న్యాయవాది. మొత్తానికి స్పీకర్ వేరే పనుల్లో ఉన్నారని దాటవేత. ఒక పనిలో ఉంటే మరో పని చేయలేమా అన్న సుప్రీం. తమ నిర్ణయంపై 3 రోజులు సమయం కోరిన ముకుల్ రోహత్గి. ఈ నెల 18కి విచారణ వాయిదా వేసిన ధర్మాసనం. మరోవైపు దానం కడియం వ్యవహారంపైన ఆందోళనతో ఆధారాలతో సహా సుప్రీం దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపు న్యాయవాది. కాంగ్రెస్ టికెట్ పైన ఎంపీగా పోటీ చేసిన దానం. ఇక కూతురు తరపున కాంగ్రెస్కు ప్రచారం చేసిన కడియం. మొత్తానికి ఇట్లా ఉన్నాయి. మరి వీళ్ళ అనర్హత వేటు ఏదైతే ఉందో మరి వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా, మరి అట్లనే నడిపిస్తారా, మరి ఏం స్పీకర్ ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నాడు? మొత్తానికి సుప్రీంకోర్టు మాత్రం తక్షణమే దీని మీద సమాచారం ఇవ్వాలంటూ స్పీకర్కి చెప్తే స్పీకర్ నాకు ఇంకో పని ఉన్నదని చెప్తా ఉన్నట. మరి ఏం పని ఉన్నది స్పీకర్కు? ఒక పని చేసుకుంటే ఇంకో పని చేసుకోరాదా? ఇంకో పనిలో ఉన్నా నాకు ఇంకా టైం కావాలంటుండట. ఇప్పటికే ఎన్ని నెలలు అయింది వీళ్ళు మారి? 10 నెలలు అయిందంట. 10 నెలలు గడుస్తున్నా కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలే. ఇక పేదలవి కాదు నీ భూములియం, నీ భూములి ఏది ఇక్కడ కొడంగల్ ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెడతా ఉన్నాడో రేవంత్ రెడ్డి, ఎక్కడెక్కడైతే కంపెనీలు వేస్తా అని చెప్తున్నాడో పేదల భూములు గుంజుకోక రేవంత్ రెడ్డి భూములు ఇచ్చి ఆడ పనులు చేపట్టాలంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. రేవంత్కు కేటీఆర్ సవాల్. కొడంగల్ కురుక్షేత్రం అయింది. అన్నదమ్ములు ఇక అదానీ అల్లుడి కోసమే అరాచకాలు. దమ్ముంటే రాజీనామా చేసి పట్నం నరేందర్ రెడ్డి పైన పోటీ చేయాలి. అప్పుడు కొడంగల్ ప్రజలే తీర్పు చెబుతారు. 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గదు. ఇక ఫార్మా కంపెనీకి సీఎం సొంత భూములు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎకరం 20 లక్షలకు మరో రూపాయలు 5 లక్షలు కలిపి మేమిస్తాం. ఇక బంజారా ఆడబిడ్డల పోరాటంతోనే న్యాయం గెలిచింది. ఇక కొజ్గి రైతు మహాధర్నాలో కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. రేవంత్ నీ అంతు చూస్తాం. ఇక్కడ రేవంత్ రెడ్డి నీ అంతు చూస్తామని చెప్తున్నారు. ఇకపోతే క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు ప్రజాప్రతినిధులుగా అర్హులా? క్రిమినల్ కేసు ఉన్నోళ్ళే ప్రజాప్రతినిధులుగా అర్హులై మొత్తానికి చట్టసభల్లో పోయి కూర్చుంటారు. ఏం యాదయ్య దాడులు చేస్తున్నవట? చిలుకూరి పూజారిని పరామర్శిస్తందుకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కాలే యాదయ్యతో సీఎం సెటైర్లట. సీరియస్ ఇష్యూపై ఇదేం స్పందన? సోషల్ మీడియాలో సీఎం పైన నెటిజన్ల ఫైర్. చిలుకూరి పూజారిని పరామర్శించడానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య పోతే సీఎం ఏమో సెటైర్లు వేస్తుంట. ఏం సెటైర్లు వేస్తుండో. ఇంత జరిగితే ఒక్క మాట చెప్పలేదు.
చిలుకూరి పూజారితో ఫోన్లో సీఎం రేవంత్. ఒక్క మాట చెప్పేది ఉండేనట. సోషల్ మీడియాలో వార్తల్లో చక్కర్లు కొడతా ఉంటే నాకు ఒక్క మాట చెప్పలేదంటుండు. ఆయనకు తెలియదా? ఇదో మాట. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉంది. కులాల వారీగా లెక్కలు బయట పెట్టండి. తూతూ మంత్రంగానే బీసీ నేతలతో చర్చలు, అంతే తప్ప అసలు కరెక్ట్ అయినటువంటి చర్చలు జరపలేదు. 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీలకు ఛాన్స్ ఇవ్వాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినాకనే స్థానిక ఎన్నికల్లోకి పోవాలంట. రాష్ట్రంలో 30% కమిషన్ పాలన నడుస్తుంది. అడిగింది ఇస్తేనే పనులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. ఏ వర్గాన్ని కదిలించినా కన్నీళ్లే. అన్ని రంగాల ప్రజల ఆత్మహత్యలు. ఏడాదిలో 1,40,000 కోట్ల అప్పు అన్ని ఎగ్గొట్టి రుణమాఫీ చేసిండ్రు. ఇక కోట్ల రూపాయల్లో ఓట్ల రూపంలో కర్రు కాల్చి వాత పెట్టాలే. ఇక ఢిల్లీలో రేవంత్ ప్రచారం చేస్తే ఒక్కరు గెలవలే. ధర్నా చౌక్ వద్ద మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం. ఈ ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే అక్కడ ఒక్కరు కూడా గెలవలే. ఆయన పోయి ప్రచారం చేస్తే కాంగ్రెస్ మొత్తం ఓట్ల కోసమే పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మారరా. హైడ్రా కూల్చివేతలపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వీకెండ్ కూల్చివేతలు ఏంటి, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ హైడ్రా వాళ్ళకు కూల్చేయకుర్రా నాయన, గతంలో గట్టినాయి అట్లే ఉండని, ఇప్పటి నుండి కట్టకుండా చూసుకోండి అని హైకోర్టు ఆ మధ్యలోనే మొత్తానికి నివేదిక ఇచ్చింది. కానీ వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ కూలగొడుతూనే ఉన్నారు, మళ్ళీ మొదటికే వచ్చారు. మరి ఇక మారారా మీరు, మారకపోతే మీ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ హైడ్రాకు హెచ్చరించినటువంటి హైకోర్టు. ఇక ఢిల్లీకి మహిళా సీఎం, మొత్తానికి ఢిల్లీకి మహిళా సీఎంను చేయబోతున్నారంట. ఇక గాజాను కొనేస్తామంటూ ట్రంప్ చెప్తా ఉన్నాడు. ట్రంప్ గాజాను కొనేస్తామని చెప్తుండు. ఎంపీ రషీద్కు 2 రోజుల పెరోల్. ఇక అమ్మ చక్కెర బిడ్డకు చేదు. అమ్మ చక్కెర ఇక బిడ్డకు చేదు అంట. అమ్మ చక్కెర బిడ్డకు చేదుగా మారిపోతుందంట. మొత్తానికి ఇక్కడ జెస్టేషనల్ డయాబెటిక్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర నియంత్రణలో లేకపోతే ఇటు తల్లికి అటు బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుకనంట. మేం చూస్తూ ఊరుకోం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఒప్పుకోం, ఇక నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. మొత్తానికి రీజనబుల్ టైం అంటే ఏమిటి, మీరు అడిగే సమయానికి గడువు అనేది ఎంత, మీరు చెప్పకపోతే మీ సమయానికి గడువు మేమే పెడతాం స్పష్టం చేసిన జస్టిస్ బిఆర్ గవాయి. ఇకపోతే జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం. స్పందించేందుకు కొంత సమయం కావాలన్న స్పీకర్ కార్యదర్శి తరపు న్యాయవాది. ఇక రోహిత్కి విచారణ ఈ నెల 18కి వాయిదా పడబోతుందంట. రైతుకు ఇప్పుడు యూనిక్ ఐడి ఇవ్వబోతున్నట. మద్యం మార్జన్లో మొత్తానికి చీర్స్ అంటూ వార్త. ఇక బీర్ల ధరలు పెంపు, అధిక పెన్షన్కు అదనపు టెన్షన్. ఇకపోతే బ్యాటర్కు ఉన్నంత ఏకాగ్రత ఉండాలి. అక్కడ నరేంద్ర మోదీ అందరినీ కూర్చుండబెట్టుకొని ఆ సోమవారం ఢిల్లీలో విద్యార్థులతో ముచ్చటిస్తున్నటువంటి ప్రధాని మోదీ. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మోదీ మాటామంతి. ఇండోర్ స్టేడియంలో కాకుండా ఈసారి ఆ తోటలో కలియ తిరుగుతూ చర్చ కార్యక్రమం చేసిందంట. మొత్తానికి ఇక ఆశల ఊసుల నడుమ ఏఐ శిఖరాగ్రం. పారిస్లో జరుగుతున్నటువంటి తొలి సదస్సు. నేడు సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగం చేస్తున్నటువంటి అంశం. రేవంత్ దమ్ముంటే రాజీనామా చెయ్యి, మన చదువులు బేష్. ఇవి వచ్చినటువంటి వార్తలు.